క్రితము భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేసిన సందర్భంగా రాష్ట్రంలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు కొంతమంది నా శిబిరానికి వచ్చి మా ఒక పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్య మీద మీరు మాట్లాడాలి, మా దగ్గర రావాలి సార్ అని చెప్పి వారు ఆహ్వానించినటువంటి ఒక నేపథ్యంలో ఈరోజు రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజ్ స్టూడెంట్స్ దగ్గరికి నేను పొద్దున వారిని కలవటానికి వెళ్ళాల్సి ఉండే. కానీ పొద్దునే పోలీసులు ఇంటికి వచ్చి మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరు పాలిటెక్నిక్ కాలేజ్ పోవడానికి వీల్లేదు, మీరు విద్యార్థులు కలవడానికి వీల్లేదని చెప్పి ప్రభుత్వం నుంచి మాకు వచ్చినటువంటి ఒక నిర్దేశం చెప్పడం జరిగింది. రాష్ట్రంలో విద్యార్థులతోని ఒక రాజకీయ పార్టీ నేతగా, ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా కలవకుండా ప్రయత్నం చేస్తున్నదంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. నిజంగా ఈరోజు విద్యార్థులు మొత్తం అంధకారంలో ఉన్నారు. ఒకవైపు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే, ఆయుష్ విద్యార్థి లాంటి వాళ్లకు స్టైపెండ్లు సరిగ్గా ఇవ్వకపోతే, ఇంకోవైపు పాలిటెక్నిక్ విద్యార్థుల్ని జియో 97 ద్వారా వాళ్ళని కేవలం ఒక స్కిల్ డెవలప్మెంట్ కిందనే పెట్టేసి పాలిటెక్లో ఏదైతే ఈసెట్కు అవకాశం ఉంటుందో అవన్నీ కూడా వారి యొక్క భవిష్యత్తుని కూడా అంధకారంలో తోసేసినటువంటి జియో 97ని వారు ఎత్తేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేసిన సందర్భంగా వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి ఈరోజు వాళ్ళు హింసించేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు పాలిటెక్నిక్ కాలేజ్ నేను వెళ్ళాలనేటువంటి సమయంలో పొద్దున్నే పోలీసులు అరెస్ట్ చేయడం చేత ప్రభుత్వం ఒక నిర్దేశం మేరకై ఈ యొక్క ప్రభుత్వం ఒక ఎమర్జెన్సీ మైండ్ సెట్, ప్రజాస్వామ్యం వ్యతిరేకంగా ప్రజలు ఈరోజు బాధపడుతూ ఉన్నారు, విద్యార్థులు బాధపడుతూ ఉన్నారు. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని చెప్పి స్పష్టంగా ఈరోజు మనకు కనబడుతూ ఉంది. కాబట్టే దీనికి అన్నిటి కూడా కారణము ప్రభుత్వం ఒక భయము, భారతీయ జనతా పార్టీతో విద్యార్థులు మాయమడి ఉన్నారు. కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారిని చెప్తా ఉన్నాను, మీరు ఈరోజు బీజేపీ పరిపాలిత రాష్ట్రంలో పోయి విద్యార్థులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అసలైన సమస్య విద్యార్థుల సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఉంది. విద్యా వ్యవస్థ బస్సుపట్టింది. ఇది కేవలం ఒక విద్యార్థులు, పాలిటెక్నిక్ విద్యార్థులకు లేకుంటే ఫీ రియంబర్స్మెంట్ కాదు, విద్యా వ్యవస్థ మొత్తం కూడా ఈరోజు బాగు చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో విశ్వవిద్యాలయాలను కూడా బస్సు పట్టించారు. విశ్వవిద్యాలయంలో బోధన చేయడానికి లెక్చరర్స్ లేరు, అక్కడ టీచర్స్ సరిగా లేరు. స్కూల్స్లో రేషనలైజేషన్ పేరు మీద స్కూల్స్ బంద్ చేస్తూ ఉన్నారు, తగ్గిస్తూ ఉన్నారు. ఈరోజు ఏ ఒక విద్యా సంస్థలు కూడా ఈరోజు సరైనటువంటి రీతిలో నడవట్లేదు. విద్యా వ్యవస్థ, విద్యా మంత్రి రేవంత్ రెడ్డి గారు వారే స్వయం కాబట్టి వారే బాధ్యత వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఈరోజు విద్యార్థులను కలుస్తానంటే నన్ను కలవనీయకుండా చేయడం అనేది ఇది భారతీయ జనతా పార్టీ మీద ఈ అణచివేత చర్యగా, ఎమర్జెన్సీ విధంగా విధించినటువంటి ఒక పరిస్థితి ఈరోజు తెలంగాణ చూస్తున్నాం. కాబట్టి నేను భారతీయ జనతా పార్టీ ఖండిస్తాను. జరగడానికి వెళ్తున్న సమయంలో పోలీసు వచ్చారు. ఎందుకంటే ఇక్కడ నేను ఇప్పుడు ఇక్కడ గొడవ పెట్టుకొని పోలీసులతో పోవచ్చు అక్కడికి, కానీ అక్కడ కూడా పోలీసులు చాలామంది ఉన్నారు. పాలిటెక్నిక్ కాలేజ్లో కూడా మొత్తం పోలీసు మొబ్బరించారు అక్కడ. సో ఇక్కడ నుంచి నేను ప్రయత్నం చేసినా అక్కడ మళ్ళీ అడ్డుకునే అవకాశం ఉన్నాయి. కాబట్టి మళ్ళీ వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలి? పోలీసులు కాలేజీలో పోయి పిల్లల మీద లాఠీ చార్జ్ చేయడం ఇవన్నీ కూడా మంచిది కాదు. వాళ్ళ ఒక భవిష్యత్తు కోసం, వాళ్ళ ఒక బావు కోసమే నేను ఇంట్లోనే అరెస్ట్ చేశారు. కాబట్టి నేను ఇంటి దగ్గర పోలీసు వారు వెళ్ళేదాకా నేను ఇంట్లోనే ఉంటాను. పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు విద్యార్థుల తర్వాత వేరే ఈరోజు కాకుండా వేరే ఎప్పటికైనా కలిసే ప్రయత్నం చేస్తాను. ఈ శక్తి స్కీమ్ ఇంతకుముందు ఎప్పుడు లేదు. విద్యార్థులకు ఈ శక్తి అనేటటువంటి స్కీమ్ తీసుకువచ్చి దీన్ని స్కిల్ డెవలప్మెంట్ కింద పెట్టి పాలిటెక్నిక్ కాలేజ్లో వాళ్ళకు 5 అయిపోయిన తర్వాత ఈసెట్ ఎగ్జామినేషన్ రాస్తారు. ఇప్పుడు దీనివల్ల వాళ్ళు ఈసెట్ కూడా రాయడానికి వీల్లేదు ఇంజనీరింగ్ కాలేజ్లో. ఈ శక్తి అనేటటువంటి ఒక ఏదైతే ఎక్స్పెరిమెంట్ వీళ్ళు చేస్తూ ఉన్నారో ఇది పాలిటెక్నిక్ విద్యార్థులకు అది సరిగ్గా ఉండదు. వాళ్ళు చదివిన చదువుకు ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ దీనికి కేవలం వారి యొక్క విద్యని అవమానపరిచినట్టు ఉంటుంది. అంతేకాదు అక్కడ స్టాఫ్ కూడా ఈరోజు బాధపడుతూ ఉన్నారు. పాలిటెక్నిక్ కాలేజ్లో అన్నీ మొత్తం వ్యవస్థ దెబ్బతినిపోతుంది. కాబట్టి ఒక హై లెవెల్ కమిటీ వేసినప్పుడు కూడా ఈ హై లెవెల్ కమిటీ వేస్తే లాభం లేదు. మీరు జియో 97 విత్డ్రాల్ చేయాల్సిందే. ఈ హై కమిటీ కేవలం కంటి తుడుపు చర్యగానే భావిస్తాం. 3,000 మాత్రమే ఈరోజు స్టైపెండ్ మనకు వస్తూ ఉన్నాయి. ఈ స్టైపెండ్ ఇచ్చినటువంటి దీంట్లో ఆంధ్రప్రదేశ్లో ఇచ్చేసినట్టుగా 2014-15 టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు జియో ఇచ్చింది వాళ్ళే ఆపారు. అది వీళ్ళు మళ్ళీ కొనసాగుతున్నారు. పెంచాలని హైకోర్టు కూడా చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది, అయినా కూడా ఈ ప్రభుత్వం పెంచట్లేదు.
అక్కడ పక్కన ఉన్నట్టు ఆంధ్ర ప్రభుత్వంలోనూ 26,000 వేస్తే మీరు 13,000 ఇస్తున్నారు. పీజీ స్టూడెంట్స్కు ఇస్తారా? అదేవిధంగా హౌస్ సర్జన్ చేసే వాళ్ళకు అక్కడ 30,000 వేస్తే ఇంకా మీరు 15,000 ఇస్తున్నారు. అంటే ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. తెలంగాణలో విద్యార్థుల మీద కానీ విద్యా వ్యవస్థ మీద కానీ ఈ ప్రభుత్వానికి శ్రద్ధ లేదు. ఏమైతే పర్వాలేదు, విద్యార్థులు మాకు ఏం సంబంధం లేదు, మా అధికారం మాకుంటే చాలు, మేము దోచుకునేది మాకుంటే చాలు అని చెప్పేసి ఈ ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరిస్తుంది. థ్యాంక్ యూ.